వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ముఖ్యమైన అధ్యయన శాస్త్రాలు మనకి స్టడీ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఈ టాపిక్ మనకి రైల్వే ఎగ్జామ్స్లో వీటి మీద అయితే బిట్స్ అడుగుతూ ఉంటాడు. రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డిఏ కాకుండా ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటాడు అంటే వీటిని గురించిన అధ్యయనాన్ని పాలియంటాలజీ అంటారు. పాలియంటాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డాష్. ఓకే, మీకు క్రింది వాటిలో పాలియంటాలజీ దేనికి సంబంధించిన అధ్యయనం అంటే శిలాజాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం. ఓకే, ఫాజిల్కి సంబంధించిన స్టడీనే మనకి పాలియంటాలజీ అని చెప్పి పిలుస్తారు. ఓకే, శిలాజాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం మనకి పాలియంటాలజీ. సో ఇటువంటి టర్మ్స్ అయితే మనకి ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీకు చూసినట్లయితే తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా మనకి పాలియంటాలజీ అని ఇచ్చారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా తెలుసుకోవాలి. అలాగే జువాలజీ అనేది దీని యొక్క అధ్యయనం. ఓకే, జువాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ డాష్ అంటే మనకి జంతువులకు సంబంధించిన చాప్టర్ జువాలజీ అనేది యానిమల్స్కి సంబంధించింది. మీకు తెలుగులో జంతు శాస్త్రం అని అయితే ఎవరో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ కూడా తెలుగులో కూడా జువాలజీ అని చెప్పి ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. కాబట్టి మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లోనూ చెప్తాను. సో ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే జువాలజీ అని చెప్పి తెలుగులో రాశాడు, కానీ జువాలజీ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్ వాడే కాబట్టి కొన్ని టర్మ్స్ మనకి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఇంగ్లీష్ కూడా కొంతవరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిగా చూసినట్లయితే బాటనీ. సో బాటనీ అనేది స్టడీ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలపై చేసే అధ్యయన శాస్త్రాన్ని మనకి బాటనీ అంటారు. అలాగే జువాలజీ వచ్చి మనకి స్టడీ ఆఫ్ యానిమల్స్, జంతువులపై చేసే అధ్యయన శాస్త్రాన్ని మనకి జువాలజీ అని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే మనకి జియాలజీ. ఓకే, జువాలజీ వేరు, జియాలజీ వేరు. సో జియాలజీ చూసుకుంటే మనకి స్టడీ ఆఫ్ రాక్స్. ఓకే, మనకి రాళ్ళకి సంబంధించింది, లేదా స్టడీ ఆఫ్ కండిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అని కూడా చెప్పుకోవచ్చు. భూమి యొక్క నిర్మాణానికి సంబంధించి మూలము, అలాగే పదార్థ స్వభావం మొదలైన అంశాలకు సంబంధించి చేసే అధ్యయనాన్ని జియాలజీ అంటారు. లేదా సింపుల్గా చెప్పాలంటే భూమి గురించిన అధ్యయన శాస్త్రం లేదా రాక్స్, స్టడీ ఆఫ్ రాక్స్ అంటే ఏంటి అంటే మనకి జియాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ బోన్స్. ఓకే, ఎముకలకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని మనకి ఆస్టియాలజీ అని పిలుస్తారు. సో ఆస్టియాలజీ అనేది దేనికి సంబంధించింది అంటే స్టడీ ఆఫ్ బోన్స్. ఓకే, అలాగే స్టడీ ఆఫ్ టీత్ మనకి పళ్ళకి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఓడెంటాలజీ అని పిలుస్తారు. ఓకే, ఓడెంటాలజీ దేనికి సంబంధించిన అధ్యాయం అంటే మనకి పళ్ళు, టీత్కి సంబంధించిన అధ్యయనం. అలాగే ఆస్టియాలజీ దేనికి సంబంధించిన అధ్యాయం అంటే కనుక ఎముకలు, బోన్స్. నెక్స్ట్ అలాగే అనాటమీ. సో అనాటమీ క్లాస్ అని అంటూ ఉంటారు కదా. అనాటమీ అంటే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం. అంటే మనకి లోపల ఏముంటుంది, అస్థిపంజరం కానీ స్కెల్టన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందులో మళ్ళీ సపరేట్గా టీత్కి సపరేట్గా మనకి ఇందాకే చూసాం మనకి బోన్స్ ఏవైతే ఉన్నాయో ఎముకలు వాటికి సపరేట్గా ఉంటుంది. ఓవరాల్గా కంప్లీట్గా అంతర్గత నిర్మాణానికి సంబంధించిన అధ్యయనాన్ని అయితే కంప్లీట్గా ఎనాటమీ అని చెప్పి అంటారు. ఇందులో మళ్ళీ సబ్జెక్ట్స్ అయితే వేరుగా ఉంటాయి. అలాగే మనకి వైరాలజీ. సో వైరాలజీ అనేది దేనికి సంబంధించింది అంటే స్టడీ ఆఫ్ వైరసెస్. ఓకే, వైరస్లకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని అయితే మనకి వైరాలజీ అంటారు. నెక్స్ట్ పాథాలజీ. సో పాథాలజీ అనేది స్టడీ ఆఫ్ డిసీజెస్, మనకి వ్యాధులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని పాథాలజీ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ పెడాలజీ. సో పెడాలజీ అనేది స్టడీ ఆఫ్ సాయిల్స్. ఓకే, మనకి నేలలకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎంటోమాలజీ. సో ఎంటోమాలజీ వచ్చి స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఎంటోమాలజీ అని చెప్పి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ నెఫ్రాలజీ. సో నెఫ్రాలజీ అనేది స్టడీ ఆఫ్ కిడ్నీస్, కిడ్నీలపై చేసే అధ్యయన శాస్త్రాన్ని మనకి నెఫ్రాలజీ అంటారు. అలాగే ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే మనకి స్టడీ ఆఫ్ బర్డ్స్, మనకి రోబో మూవీలో అక్షయ్ కుమార్ చేస్తూ ఉంటాడు కదా. సో దాన్ని మనకి ఆర్నిథాలజీ అని చెప్పి అనటం జరుగుతుంది. నెక్స్ట్ పాలియాంటాలజీ. సో మనకి స్టార్టింగ్లో క్వశ్చన్ చూసాం కదా. పాలియాంటాలజీ అంటే స్టడీ ఆఫ్ పాజిల్స్, శిలాజాల అధ్యయన శాస్త్రాన్ని మనకి పాలియాంటాలజీ అంటారు. అలాగే గైనకాలజీ. సో మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వెళ్తూ ఉంటారు కదా డాక్టర్ దగ్గరికి, గైనకాలజీ డాక్టర్ దగ్గరికి. గైనకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, గైనకాలజీ అనేది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క సంబంధించిన అధ్యయన శాస్త్రం. సో లేడీస్కి సంబంధించింది గైనకాలజీ అనేది. నెక్స్ట్ సర్పెంటాలజీ. సో సర్పెంటాలజీ పేరులోనే మనకి సర్పం ఆ టైప్లో ఉంది కదా. స్టడీ ఆఫ్ స్నేక్స్, పాముల లేదా సర్పాలకి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని సర్పెంటాలజీ అంటారు.
నెక్స్ట్ సెరికల్చర్. సో సెరికల్చర్ అంటే స్టడీ ఆఫ్ సిల్క్ వామ్స్ బ్రీడింగ్. పట్టు పురుగుల పెంపకం పైన అధ్యయన శాస్త్రాన్ని మనకి సెరికల్చర్ అంటారు. ఇవి కూడా మనకి ఎక్కువ రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సెరికల్చర్ అనేది దేనికి సంబంధించింది? పట్టు పురుగులు, తేనె పెంపకం ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. సెరికల్చర్ అనేది మనకి పట్టు పురుగులకి సంబంధించింది. అలాగే ఇటువంటివి కొన్ని అయితే ఉంటాయి మనకి పిసికల్చర్. సో పిసికల్చర్ అనేది మనకి ఫిష్ ఫార్మింగ్, చేపల పెంపకానికి సంబంధించింది. అలాగే ఎపికల్చర్ అంటే మనకి బీ కీపింగ్, తేనెటీగల పెంపకానికి సంబంధించింది. అలాగే వెర్మికల్చర్ అంటే ఎర్త్వామ్ బ్రీడింగ్, వానపాముల పెంపకానికి సంబంధించింది. సో ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి సెరికల్చర్ అంటే పట్టు పురుగులు, పిసికల్చర్ అంటే చేపల పెంపకం, ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం, వెర్మికల్చర్ అంటే వానపాముల పెంపకం. నెక్స్ట్ డెర్మటాలజీ. సో డెర్మటాలజీ అనేది స్టడీ ఆఫ్ స్కిన్, మనకి చర్మ మరియు చర్మ సంబంధ వ్యాధులు, ఓకే, స్కిన్ మరియు స్కిన్ రిలేటెడ్ డిసీజ్కి సంబంధించిన స్టడీనే డెర్మటాలజీ అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటారు. అలాగే ఆప్థమాలజీ. సో ఆప్థమాలజీ అంటే మీరు ఆప్టిక్స్ అని కూడా అంటారు కదా, మీరు స్పెట్స్ పెట్టుకుంటారు కదా సైట్కి, దాన్ని ఆప్టికల్ షాప్స్ అని కానీ ఆప్టిక్స్ అని కానీ అంటూ ఉంటారు. ఆప్టిక్స్ అంటే మీకు ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్థమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఐస్, కళ్ళ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ హెపటాలజీ. సో హెపటాలజీ అనేది స్టడీ ఆఫ్ లివర్ అండ్ ఇట్స్ డిసీజెస్, కాలేయము మరియు కాలేయ సంబంధ వ్యాధులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. సో మనకి హెపటైటిస్ బి అని చెప్పి వైరస్ కూడా ఉంటుంది కదా, హెపటైటిస్ బి అనేది లివర్కి సంబంధించింది. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. హెపటైటిస్, హెపా అంటే మనకి లివర్. అలాగే హెమటాలజీ. సో హెమటాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ డిసార్డర్స్, రక్త మరియు రక్త సంబంధ రుగ్మతలు అంటే వ్యాధులకు సంబంధించిన అధ్యాయం హెమటాలజీ. కొంతమంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హెపటాలజీ, హెపటైటిస్, లివర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. హెమటాలజీ అలాగే హిమోగ్లోబిన్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా, హిమోగ్లోబిన్ అనేది కూడా బ్లడ్కి సంబంధించింది కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. హెపటాలజీ కాలేయానికి సంబంధించింది, హెమటాలజీ మనకి బ్లడ్కి సంబంధించింది. నెక్స్ట్ మైకాలజీ. సో మైకాలజీ అనేది స్టడీ ఆఫ్ ఫంగి, శిలీంధ్రాల అధ్యయనాన్ని మనకి మైకాలజీ అని పిలుస్తారు. అలాగే సైటాలజీ అంటే స్టడీ ఆఫ్ సెల్స్, కణాల అధ్యయనాన్ని అయితే మనకి సైటాలజీ అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇమ్యూనాలజీ. సో ఇమ్యూనాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటారు. కోవిడ్-19 టైంలో ఎక్కువగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ గురించి అయితే న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉంది. ఇమ్యూనాలజీ సింపుల్గానే ఉంటుంది, స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన అధ్యయన శాస్త్రం. అలాగే న్యూరాలజీ అనేది స్టడీ ఆఫ్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ యొక్క అధ్యయన శాస్త్రం న్యూరాలజీ అనేది. నెక్స్ట్ కార్డియాలజీ. సో కార్డియాలజీ అనేది స్టడీ ఆఫ్ హార్ట్, గుండెకి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. ఈసీజీ అవి తీస్తూ ఉంటారు కదా హార్ట్కి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఓకే, కార్డియాలజీ హార్ట్కి సంబంధించింది. అలాగే హిస్టాలజీ. సో హిస్టాలజీ అనేది స్టడీ ఆఫ్ టిష్యూ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్, అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ టిష్యూస్ అని చెప్పొచ్చు. మైక్రోస్కోప్ సహాయంతో కణజాల అధ్యయనం, టిష్యూస్ అనే వాటిని అయితే అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఈ హిస్టాలజీ అంటారు. నెక్స్ట్ ట్రైకాలజీ అనేది స్టడీ ఆఫ్ హెయిర్ అండ్ స్కాల్ప్, ఓకే, మనకి జుట్టుకి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ట్రైకాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే ఇచియాలజీ. సో ఇచియాలజీ అనేది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిషెస్, చేపల శాస్త్రీయ అధ్యయనాన్ని మనకి ఇచియాలజీ అంటారు. నెక్స్ట్ సెటాలజీ. సో సెటాలజీ అనేది మనకి స్టడీ ఆఫ్ మెరైన్ మెమ్మల్ సైన్స్ దట్ స్టడీస్ వేల్స్, డాల్ఫిన్స్ ఎక్సెట్రా, అంటే మనకి జల క్షీరదాలు ఏవైతే ఉంటాయో మనకి సముద్రంలో ఉంటాయి కదా, డాల్ఫిన్స్ కానీ వేల్స్ కానీ ఇటువంటి వాటికి సంబంధించి చేసే అధ్యయనాన్ని సెటాలజీ అని అంటే అంటారు. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ ఆరిజిన్, డెవలప్మెంట్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద కల్చర్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ హ్యూమన్, గత మరియు ప్రస్తుత మానవుల సంస్కృతి మధ్య మూలము, అభివృద్ధి మరియు సంబంధం యొక్క అధ్యయనం, అంటే మనుషులకు సంబంధించి ఏదైతే సంస్కృతి ఉంటుందో మనకి పాస్ట్లో ఉన్నవాళ్ళు, గతంలో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు, వాటికి సంబంధించి మొత్తం చేసే అధ్యయనాన్ని ఆంథ్రోపాలజీ అని చెప్పి అయితే అంటూ ఉంటారు. నెక్స్ట్ ఆస్ట్రానమీ. సో ఆస్ట్రానమీ అంటే స్టడీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్, ఖగోళంలో ఉన్న వాటికి సంబంధించి చేసే అధ్యయన శాస్త్రం. సో ఖగోళ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అని చెప్పి అయితే పిలుస్తారు. తర్వాత ఆస్ట్రాలజీ అంటే మీరు ఆస్ట్రాలజీ జాతకాలు అవి చెప్పించుకుంటూ ఉంటారు కదా, సో జ్యోతిష్య శాస్త్రం లేదా మనకి కొన్ని చోట్ల వాస్తు శాస్త్రం అని కూడా ఇస్తూ ఉంటారు. సో ఆప్షన్ బట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్య లేదా వాస్తు శాస్త్రానికి సంబంధించింది, ఆస్ట్రానమీ అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. అలాగే న్యూమరాలజీ అంటారు కదా, అంటే మనకు నెంబర్స్ కానీ పేర్లు, ఆల్ఫాబెట్స్ వీటికి సంబంధించి మనకి నేమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు న్యూమరాలజీ ప్రకారం. ఇది మనకి సంఖ్యాశాస్త్రానికి సంబంధించింది.
నెక్స్ట్ కాస్మాలజీ. సో కాస్మాలజీ చూసుకుంటే ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రానమీ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వం యొక్క మూలము, మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో అది జరిగినప్పటి నుండి కూడా విశ్వం యొక్క మూలము, పరిణామం యొక్క అధ్యయనాలకు సంబంధించి మనకి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ హార్టికల్చర్. సో హార్టికల్చర్ సింపుల్గా చెప్పాలి అంటే తోటల పెంపకాన్ని హార్టికల్చర్ అంటారు. ద బ్రాంచ్ ఆఫ్ ప్లాంట్ అగ్రికల్చర్ డీలింగ్ విత్ ద గార్డెన్ క్రాప్ జనరలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఓకే, తోట పంటలు, సాధారణ పళ్ళు, కూరగాయలు మరియు అలంకార మొక్కల్లో వ్యవహరించే మొక్కల వ్యవసాయానికి సంబంధించింది ఈ హార్టికల్చర్. ముఖ్యంగా ఉద్యానవన తోటల పెంపకానికి సంబంధించింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్. ఓకే, మనకి న్యూమిస్మాటిక్స్ అనేది స్టడీ ఆఫ్ కాయిన్, నాణ్యాలకు సంబంధించిన అధ్యయనాన్ని ఈ న్యూమిస్మాటిక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ప్రొనౌన్సియేషన్ చూసుకోండి ఒకసారి, NUMISMATICS. ఓకే, న్యూమిస్మాటిక్స్. ఓకే, నాణాల అధ్యయనం. అలాగే ఓరాలజీ. సో ఓరాలజీ అనేది స్టడీ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాల అధ్యయనాన్ని మనకి ఓరాలజీ అని చెప్పి అయితే పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ టాక్సికాలజీ. సో టాక్సిన్స్ మనకి పేరులోనే ఉంది, స్టడీ ఆఫ్ పాయిజన్స్, విషయాలకు సంబంధించి అధ్యయనాన్ని టాక్సికాలజీ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్, ఎన్నికల అధ్యయనాన్ని మనకి సెఫాలజీ. ఓకే, పీ సైలెంట్ సెఫాలజీ అని చెప్పి ఎన్నికల అధ్యయనాన్ని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ యాంజియాలజీ. సో యాంజియాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో రక్తనాళాల గురించిన అధ్యయన శాస్త్రాన్ని యాంజియాలజీ అని చెప్పి పిలుస్తారు. అలాగే మయాలజీ. ఓకే, సో మయాలజీ అంటే స్టడీ ఆఫ్ మజిల్స్, కండరాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని మనకి మయాలజీ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, మెటియోరాలజీ. సో మెటియోరాలజీ అనేది స్టడీ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణ మార్పుల శాఖకు సంబంధించి అధ్యయన శాస్త్రాన్ని మెటియోరాలజీ అంటారు. అలాగే నెక్స్ట్ సెలినోగ్రఫీ. సెలినోగ్రఫీ అనేది స్టడీ ఆఫ్ సర్ఫేస్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద మూన్, చంద్రునికి సంబంధించిన అధ్యయన శాస్త్రమే ఈ సెలినోగ్రఫీ అనేది. అలాగే మనకి సిస్మోగ్రాఫ్ ఉంటుంది కదా, సిస్మోగ్రాఫ్ అనేది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు రికార్డ్ ద మోషన్ ఆఫ్ ద గ్రౌండ్ డ్యూరింగ్ ద ఎర్త్క్వేక్, అంటే భూకంపాలు వచ్చినప్పుడు మనకి అక్కడ ఈ మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో మనకి ఇన్స్ట్రుమెంట్ ద్వారా రికార్డ్ చేసేదే ఈ సిస్మోగ్రాఫ్ అనేది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, సిస్మోగ్రాఫ్ అనేది మనకి ఎర్త్క్వేక్, భూకంపాలకు సంబంధించింది. సెలినోగ్రఫీ అనేది మనకి చంద్రుని గురించి చేసే అధ్యయన శాస్త్రం. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ. సో క్రిప్టోగ్రఫీ అనేది స్టడీ ఆఫ్ డీకోడింగ్ సీక్రెట్ కోడ్స్. ఓకే, మనకి రహస్య సంకేతాలు ఏవైతే ఉంటాయో వాటిని డీకోడ్ చేసే మనకి మెథడే ఈ క్రిప్టోగ్రఫీ అనేది. రహస్య సంకేతాల గురించిన అధ్యయనం చేసేదే ఈ క్రిప్టోగ్రఫీ. అలాగే రెనాలజీ. సో రెనాలజీ అనేది స్టడీ ఆఫ్ నోస్, మనకి ముక్కుకు సంబంధించి చేసే అధ్యయనాన్ని రెనాలజీ అని చెప్పి అంటారు. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ స్టడీ ఆఫ్ గ్రూప్స్ అనేవి. సో ఆల్రెడీ నేను ఏదైతే ఫిజిక్స్, బయాలజీ పీడిఎఫ్స్ ఇచ్చానో అందులో వీటి గురించి కూడా మీకు ఉంటుంది, ఒకసారి మీరు బయాలజీ పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వాటన్నిటిని తెలుగులో కన్వర్ట్ చేయడం అనేది కష్టం కాబట్టి మీకు అట్లీస్ట్ కొంతవరకు అన్న యూజ్ అవుతుందని చెప్పి ఇంగ్లీష్ పీడిఎఫ్స్ అయితే మనకి జనరల్ సైన్స్కి సంబంధించి, స్టాటిక్ జీకేకి సంబంధించి కూడా వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంకెవరన్నా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అందులో మీరు ఫ్రీ పీడిఎఫ్స్లోకి వెళ్ళి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే మనకి క్రిస్మస్ ఆఫర్గా మనకి 99 రూపీస్కి టెస్ట్ సిరీస్ అనేది అయితే 30 టెస్ట్లు ఇంగ్లీష్, తెలుగులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరైతే తీసుకోవచ్చు. అలాగే 2 ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, మీరు రిజిస్టర్ అయ్యి ఆ 2 టెస్ట్లు కూడా మీరు ఫ్రీగా అయితే రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.